9వ వచనం నుండి 20వ వచనం వరకు ఇప్పుడు అలంకారిక భాష చూస్తామండి. అదే మొదటి పేరాలో అలంకారిక భాష లేదు, ఇప్పుడు అలంకారిక భాష చూస్తాం. 9 నుండి 20 వరకు బ్రదర్ చదువుతారండి. మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలువాడినైన యోహానును నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గుర్చిన సాక్ష్యం నిమిత్తమును పద్మాసు ద్వీపమున పరవాసనైతిని. ప్రభు దినమందు ఆత్మావసుడినై ఉండగా బూరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకంలో వ్రాసి ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయతైరా, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవొదికయ అను 7 సంఘములకు పంపమని చెప్పుట నా వెనుక వింటిని. ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరమేమిటో అని చూడ తిరిగితిని. తిరుగగా 7 సువర్ణ దీపస్తంభములను ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచితిని. ఆయన తన పాదముల మట్టునకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవలముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్నిజ్వాలల వలె ఉండెను. ఆయన పాదములు కొలిములో పుటము వేయబడి మెరయుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జలప్రవాహముల ధ్వనివలే ఉండెను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోటి నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గమొకటి బయలువెడలుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లనెను, భయపడకుము, నేను మొదటివాడును కడపటివాడును జీవించువాడును. మృతుడినైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడినై ఉన్నాను. మరణము మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. కాగా నీవు చూచిన వాటిని ఉన్నవాటిని వీటి వెంట కలుగుబో వాటిని అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను గూర్చిన మర్మమును ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతియు వ్రాయుము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు. ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. చాలండి. తొమ్మిదవ వచనం నుండి 20వ వచనం వరకు యేసుప్రభువును గూర్చిన దర్శనము. మీ బైబిల్ నోట్స్లో అయితే ఇలా రాసుకోండి. మీ బైబిల్ అయితే యేసు ప్రభువు దర్శనము అని రాసుకోండి. చిన్న తక్కువ చేయటానికి అనమాట అండి. యేసు దర్శనం అని రాసుకోవచ్చు, కానీ మర్యాద కాదండి. యేసు ప్రభువు దర్శనం అంటేనే మర్యాద. ప్రభు అనే పదం లేకపోతే కొంచెం మనం నిర్లక్ష్యం చేసిన వాడు అవుతాం. బైబిల్లో యేసేనే ఉంటుంది. యేసు ప్రభు అని ప్రతి చోట ఉండదు. యేసు ఇట్లు చెప్పాను అంటాడు. మనం ఏమనాలంటే యేసు ప్రభువు ఇట్లు చెప్పాను అనాలండి. యేసు ఇట్లు చెప్పాను మనం అనకూడదు. అలాగా. ఓకే. 9వ వచనంలో యోహాను తను పరిచయం చేసుకుంటున్నాడు. పద్మాసు ద్వీపంలో పరవాసుడు ఉన్నాడంట. 2 మాటలు చెప్పాడండి, లేదా 3 మాటలు చెప్పాడు. నేను సహోదరుణ్ణి అన్నాడు, పాలివాడను అన్నాడు. మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడినైన యోహాను నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు ద్వీపమున పరవాసినైతిని.
యోహాను పరవాసిగా ఉండెను. యోహాను తన గురించి సహోదరుడను, పాలివాడను, సహోదరుడును అని చెప్పాడండి. ఆయన ఇంకేం చెప్పొచ్చండి? అపోస్తలుడిని అనొచ్చండి. ఇంకేం చెప్పొచ్చండి? పెద్దను అనొచ్చండి. 2 కాగితాలు తీస్తే పెద్దనేనే నేను అనే మాట ఉంటుందండి. రెండో యోహాను 3 యోహానులో కూడా పెద్దనైనా అనే మాట. ఓకే. కానీ సహోదరుడును అని ఎందుకన్నాడండి? ఎందుకని ఉంటాడు? అంటే అది కూడా ఉపయోగించుకోకుండా నేను మీ సహోదరుణ్ణి అని సన్నిహితంగా చెప్పడం కోసం. మతశాఖల్లో ఎవరైనా సరే ఒకవేళ ఏదైనా ఎవరో బోధకుడు ఎలాంటి అయితే సార్ మీరు ఎవరండి అని చెప్పేసి అంటే ఏమంటాడండి? నేను మీ సహోదరుని అంటాడండి. నేను రెవరెండ్ సో అండ్ సో, లేకపోతే డాక్టర్ రెవరెండ్ అలా, లేకపోతే బిషప్ని అని చెప్పి అలా చెప్పాలి. ఆయన గురించి ఆయన వచ్చి మాట్లాడతారు లేదా పాడతారని చెప్తే ఆయన ఏంటో చెప్పాలండి. ఎక్కడి నుంచి వచ్చిందండి జబ్బు అంతా? దేవుని చిత్తం అయితే 26వ తారీఖున అవే డిస్కస్ చేస్తామండి. చాలా చెత్త వచ్చేసిందండి. అది ఇంచుమించు మత శాఖలన్నింటిలోనూ వెళ్ళిపోయిందండి. ఏది తేడా లేదండి. ఆఖరికి చెప్పండి, క్రీస్తు సంఘంలో కూడా వచ్చేసిందండి. రాలేదండి. అయ్యగారు అనకపోతే కుదరదు. అయ్యి బాబోయ్, సార్ వచ్చి మాట్లాడతారు. సహోదరుడు కుదరదు. నీకు ఎలా కనపడుతుంది? సహోదరులా కనపడుతున్నాయి నేను అంటాడండి కావాలంటే. ఇప్పుడు డైరెక్టర్స్ వచ్చేసారండి, క్రీస్తు సంఘాన్ని పొల్యూట్ చేసి పాడేస్తున్నారండి. భవిష్యత్తులో క్రీస్తు సంఘం కూడా ఒక మత శాఖల్లో, ఈ వేల మత శాఖల్లో ఒక మత శాఖ అయిపోయే ప్రమాదంలో ఉందండి ప్రస్తుతం. ఒకసారి విశాఖపట్నంలోనే మీటింగ్ జరిగిందండి. బెయిలీ గారు వీళ్ళందరూ పెద్ద వీళ్ళు చాలామంది పుట్టి ఉండరండి. మీరు పుట్టుండరు. నాకు అప్పుడు 25-26 సంవత్సరాల వయసు. మీటింగ్ జరిగితే మన చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ప్రీచర్స్ ఒక్కొక్క అంటే వాడు పూర్వం మత శాఖల్లో బీటీహెచ్ చేసి ఎంటీహెచ్ చేసాం అవి చెప్పించుకుంటున్నారండి. మీరు ఎవరన్నా ఉన్నారండి ఆ మీటింగులో? మీరున్నారా? అదిగోండి ఓ సాక్షి ఉందండి. మీరు వచ్చి ఉండరమ్మా. ఏరి సిస్టర్ గారు ఏరి ఇక్కడ ఉన్నారు, కనపడలేదు. అప్పుడు నా ప్రసంగం ఉందండి. నడిపించి ఆయన వచ్చి నన్ను అడిగాడండి, సార్ మీ గురించి ఏం చెప్పమంటారు సార్ అని. నా పేరు జాషువా అండి, ఏలూరులో సేవ చేస్తున్నాను చెప్పండి అన్న. మీకు ఇంకేమైనా చెప్పండి రా, ఇంకేం అక్కర్లేదండి. ఆయన కోపం వచ్చేసిందండి. ఏలూరులో సేవ చేస్తారట జాషువా గారు అంటే వచ్చి వాక్యం చెప్తాడు. నాకేమీ లేదులేండి చెప్పడానికి. పాపం వాళ్ళకి ఏవో ఉన్నాయి, చెప్పించుకున్నారు, నాకేమీ లేవు. అప్పుడు నేను నా ప్రసంగంలో చెప్పానండి, మనం మతశాఖ విడిచిపెట్టి వచ్చేసి మతశాఖలో నువ్వు రెవరెండ్ అనే సంగతి ఇప్పుడు ఇక్కడ చెప్పుకుంటే దానికి వాల్యూ ఉంది, అది తప్పది అని చెప్పానండి. ఆయన పాపం దొరగారు బాగా బాధపడిపోయాడండి. బాధపడిపోయి జాషువా ఇలా చాలా కఠినంగా మాట్లాడేస్తావు నువ్వు అని చెప్పేసాను. ఇంకా నేనేం చేయలేను, అది నాకు చాలా కష్టం అనిపించింది అని చెప్పేసాను. అదే పెద్ద హోటల్ ఏదో
అమ్మ నోటెళ్ళు అన్నీ ఇప్పుడు వచ్చినాయమ్మా, పాద్దమ్మా. డాల్ఫిన్స్ కూడా తర్వాత వచ్చింది. కాదమ్మా, వద్దులేండి బాబాయ్. మిమ్మల్ని నాకు గుర్తుంది చెప్పాలి తప్ప మిమ్మల్ని అడిగితే మీరు బోలని చెప్పేస్తారు. అమ్మా గ్రీన్ పార్క్ అండి. ఓకే. అంటే సహోదరుడి కంటే గొప్ప మాట ఏముందో చెప్పండి. అదే వాడాడండి. పెద్దనని చెప్పుకోవచ్చండి, తప్పేం కాదండి. ఆయన చెప్పొచ్చు, ఆయన అయితే పెద్ద కాబట్టి. అపోస్తలులైనా చెప్పొచ్చండి, ఆయన అవును కాబట్టి చెప్పొచ్చండి. అది కూడా చెప్పలేదండి, సహోదరుడిని అన్నాడండి. ఒకవేళ ఆ మాట విలువ నీకు తెలిస్తే నువ్వు క్రీస్తు సంఘానికి సరిపోయేవాడివి. ఇలా నువ్వు డైరెక్టర్ అనుకుంటే నువ్వు క్రీస్తు సంఘంలో ఎమడగలిగినోడు కావు, బయటోడు నువ్వు అంతే. దయచేసి ఆ స్థాయికి ఎవరు వెళ్ళటానికి ప్రయత్నం చేయకండి. భవిష్యత్తులో దేవుని చేత సంఘ పెద్దామండి. మిమ్మల్ని అధ్యక్షులు అంటారు, బిషప్ అంటారు, సంఘ పెద్ద అంటారు. ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేయకుండా అవి కావాలని మాత్రం ఆశించొద్దండి. ఓకే. పాలువాడిని అన్నాడండి. ఏ విషయంలో పాలువాడటండి? అక్కడ 3 విషయాలు చెప్పాడండి. శ్రమలోను, యేసును బట్టి కలుగు 1 శ్రమలోను, 2 రాజ్యములోను, 3 సహనములోను నేను పాలువాడని. మళ్ళా చెప్పాడండి, యోహాను నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పత్మోస్ ద్వీపంలో పరవశిగా ఉన్నాను అన్నాడు. మీ బైబిల్లో ఏదో ఓ బైబిల్లో పత్మోస్ ద్వీపం గుర్తుపెట్టాడండి. మీ అంటే పాత బైబిల్ కాకుండా ఈ మధ్య వచ్చిన కొత్త బైబిల్లో పత్మోస్ ద్వీపం గుర్తుపెట్టారండి. అంటే మధ్యధరా సముద్రమే, చిన్నాసియాకు పక్కనుండే ఆ సముద్రంలో ఒక చిన్న ద్వీపం ఈ పత్మోస్ ద్వీపం అనేది. ఆయనేమో ఆ ద్వీపంలో ఉన్నాడు. అంటే 7 సంఘాలేమో ఆ చుట్టూ ఉంటాయన్నమాట అండి. అంటే ఇక్కడ పత్మోస్ ద్వీపం అయితే, పత్మోస్ అయితే ఇది సముద్రం, ఇక్కడ ఉంటాయన్నమాట అండి 7 సంఘాలు. అప్పుడు ఈయన ఈ ద్వీపంలో ఉండి వీటి గురించి ఆలోచిస్తున్నాడు అన్నమాట అండి, వీటికి రాస్తున్నాడు అన్నమాట అండి. అంటే ఇలాగొస్తే ఇది గ్రీస్ అయితే, ఓకే ఇలాగ ఉంటుందండి. ఇక్కడ యెరూషలేము ఇక్కడ ఉంటుంది, అంతియోకియా ఇక్కడ ఉంటుంది. ఇది గ్రీసు, ఇది రోము, ఇది ఇటలీ. ఇదంతా మధ్యధరా సముద్రమే. దీన్ని మాత్రం ఏజియన్ అంటారు. ఎక్కడో రాశాను నేను, ఏజియన్ సీ అంటారండి దీన్ని. ఆ సీలో ఈ పద్మావతి ద్వీపం ఉంటుంది అనమాట అండి. అలాగండి. అంటే మ్యాప్లో చిన్న ఆసియా అంటాడు. ఇంగ్లీష్ బైబిల్లో కొన్నిట్లో ఏషియన్ మైనర్ అన్నాడు. అంటే చిన్న ఆసియా అన్నమాట అండి. ఓకే. 10-11 వచనాల్లో 10-11 వచనాల్లో ఓకే ప్రభువు పిలిచెను. యేసుప్రభు పిలిచారు. ప్రభు దినమందు, ప్రభు దినం అంటే ఆదివారం,
అది రాసేసుకోండి. ప్రభు దినము ఆదివారము అని రాసేసుకోండి. ఆత్మవశుడై ఉండగా, ఆత్మవశుడు అంటే అంటే ఒక మనిషి ఆత్మకు వశీకరణం చేయబడినవాడు, ఆత్మచేత వశీకరణం చేయబడినవాడు, ఆత్మ వశంలో ఉన్నవాడు, ఆత్మ అధీనంలో ఉన్నవాడు, ఆత్మచేత కొనిపోబడినవాడు. పాత నిబంధన కాలంలో యెహెజ్కేలు పుస్తకం చదివితే 8వ అధ్యాయం వేసుకోండి. ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు చదవండి. యెహెజ్కేలు, ఇదేమో బబులోను, ఇది బబులోను. బబులోనులో యెహెజ్కేలు ఉన్నాడు. అంటే బబులోను చెరలో ఉన్నాడు. శరీరం ఇక్కడ ఉంది. ఇది యెరూషలేము. అంటే దేవుడు ఏం చేశాడంటే యెహెజ్కేలుని బబులోను నుంచి యెరూషలేముకి తీసుకొచ్చాడండి. శరీరం ఇక్కడే ఉంది, ఆత్మ ఇక్కడ ఉంది. అంటే ఆయన ఆత్మను తీసుకెళ్ళి యెరూషలేములో జరుగుతున్న సంగతులు చూపించాడండి. అది ఆత్మవశం అవటం అంటే. ఎనిమిది అధ్యాయం వేసుకోండి. ఇంటికి వెళ్తే చదవండి. ఇప్పుడు మనం చదవటం లేదు. అలాగే యోహాను పద్మస్ ద్వీపంలో ఉన్నాడు. శరీరం ఇక్కడ ఉంది, ఆత్మ పరలోకంలో ప్రభువును అదే శరీరమేమో పద్మసేపులో ఉంది, ఆత్మేమో పరలోకంలో ఉన్న ప్రభువుని చూస్తున్నాడు, లేక ప్రభువుని చూస్తుంది. అలాగండి. పౌలు ప్రభువుని చూశాడు, ఈయన ప్రభువుని చూశాడు. తేడా ఏంటండి? ఆయనేమో భూమి మీద శరీరంతో చూశాడండి, ఈ బాడీలో ఉండగా ప్రభువుని చూశాడండి, ఈ నేత్రాలతో చూశాడు. అందుకే ఆ కన్నులు కాలిపోయినాయండి, పొరలు కాలిపోయినాయి. అననయ వచ్చి ప్రార్థన చేసిన తర్వాత ఆ పొరలు రాలిపోయినాయి. పొరలు రాలిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ క్రొత్త పొర బట్టి ఉంటుంది అనమాట అండి. అప్పుడు మళ్ళీ చూడగలిగాడండి. పైన పొర ఉంటుంది కదండి, ఆ పొర కాలిపోతే ఏమవుద్దండి? కళ్ళు కనుకోవడండి. ఆ వెలుక్కి పొర కాలిపోయింది. యోహానుకి అది జరగలేదు. కారణం ఏంటంటే ఆయన ఆత్మరూపిగా ఉన్నాడు కాబట్టి. ఈయన ఎవరు, స్టెఫెన్ కూడా శరీరంతో ఉన్నాడు, కానీ ఆత్మవశుడిగా ఉండి చూశాడండి. అందుకు అది తేడా. శరీరంతో ఉండి చూడటానికి ఆత్మవశుడే చూడటానికి తేడా ఉంది. ఆ రెండు గమనించుకోండి. ఓకే. అప్పుడు ఆత్మవశుడు ఉండగా బోరధ్వని వంటి గొప్ప స్వరము, ఆ స్వరం గంభీరంగా ఉందన్నమాట. మామూలు స్వరం కాదు, గంభీరమైన స్వరం. ఆ స్వరం ఏం చెప్పిందంటే, నువ్వు చూస్తున్నది పుస్తకంలో రాసి ఎఫెసీ, స్ముర్న, పెర్గమ, తొయతేర, సార్దిసు, ఫిలదెల్ఫియా, లవొదికయ అని 7 సంఘములకు పంపమని చెప్పుట నా వెనుక వింటిని. ఓ శబ్దం వినపడింది, అది బోర శబ్దం, గంభీరంగా ఉంది. ఆ శబ్దం ఏముందంటే, నువ్వు చూస్తున్నవి రాసి 7 సంఘాలు పంపించు అని చెప్పేసి అన్నాడు. ఆజ్ఞ.
అప్పుడు ఏంటి ఎవరు మాట్లాడుతున్నారని అది విని నాతో మాట్లాడుతున్న స్వరం ఏమిటో ఆ, ఏమిటో అని ఇలా తిరిగి వెనక్కి తిరిగాడటండి. తిరిగినప్పుడు ఏదో కనపడింది. అది మనం ఇప్పుడు చూద్దామండి. అమ్మ ఇది చెరిపోయి, ఇది చెరిపోయి. కొంచెం తొందరగా ఆ మ్యాప్ చెరిపోయి. యేసు ప్రభుతో ఎంతకాలం ఉన్నాడండి యోహాను? 3.5 సంవత్సరాలు ఉన్నాడండి. ఆయన ఆయన దగ్గరగా విన్నవాడండి ఆయన స్వరాన్ని. కానీ ఆ స్వరం వేరు, ఇప్పుడు స్వరం వేరు. అదండి గుర్తుపట్లంతా అంటే గంభీరంగా ఉంటుందండి. అది మనం ఊహించలేం. 10 కమెంట్స్లో గమనిస్తే పొద కాలిపోతుంది, పొద మండట్లేదు, మంట కనపడుతుంది. దగ్గరికి వెళ్ళాడు, పెద్ద గంభీరమైన శబ్దం, మోషే మోషే నువ్వు నిల్చున్న స్థలం పరిశుద్ధ స్థలం, నేను మీ పితరుల దేవుణ్ణి, నేను అబ్రహాం దేవుణ్ణి, నేను ఇస్సాకు దేవుణ్ణి, నేను యాకోబు దేవుణ్ణి అంటాడికి అక్కడ అంటే ఆ సీన్లో అద్భుతం ఉంటుంది. ఆ శబ్దం విని ఇలా కోలబడిపోతాడు మనిషి. అదనమాట అండి అసలు ఆ శబ్దం అంటే మనిషిని కృంగదీయగలిగిన గంభీరమైన శబ్దం అనమాట అండి. భయంకరమైన శబ్దం అండి. అంటే భయపెట్టేది కాదండి, ఆ స్వరమే అలాంటిదండి, ఆ శబ్దమే అలాంటిదండి. అంటే గుండె తట్టుకోలేని శబ్దం అనమాట అండి. అది మామూలు మాట కాదండి, గంభీరంగా ఉంటుందండి. ఆ శబ్దం ఏంటంటే వెనక్కి తిరిగితే ఏదో కనపడిందండి. నేను అది రాయట్లేదు, కనపడింది రాసుకుందామండి. లేకపోతే తిరుగగా 13వ వచనం, తిరుగగా 7 సువర్ణ దీపస్తంభములను ఆ స్తంభముల మధ్య మనుషు కుమారుని పోలిన ఒకరిని చూచితిని. 7 సువర్ణ దీపస్తంభాలని, ఆ దీపస్తంభాల మధ్య సంచరిస్తున్న మనుషు కుమారుని పోలిన వాణిని చూశాను. వాటి మధ్య సంచరించుతున్న మనుష్య కుమారుని చూచెను. దీపస్తంభాల మధ్య సంచరించుతున్న మనుషు కుమారుని పోలిన వాణిని చూశాను అన్నాడండి. అప్పుడు ఈ 13వ వచనం నుండి ఏం చూశాడో చెప్తున్నాడండి. ఏం చూశాడట? ఒకటి, ఆయన ధరించిన వస్త్రాన్ని చూశాడండి. ఆయన ధరించిన వస్త్రాన్ని చూశాడండి. 2, లేకపోతే ఇంకా పైన 2 రొమ్మున ఏముందో చూశాడండి. 3 తల వెంట్రుకలు చూశాడండి. 4 వెంట్రుకలు చూశాడండి. 4 ఆయన నేత్రాలు చూశాడండి. 5
ఆయన పాదములు ఆరు ఆయన ఆయన కంఠస్వరం ఆయన కంఠస్వరం చూశాడండి, లేకపోతే ఆయన కంఠస్వరం విన్నాడండి. 7 ఆయన కుడి చేతిని చూశాడు. ఓకే ఓకే 8 ఆయన నోట నుండి లేకపోతే ఆయన నోరు చూశాడు, నోట నుండి వచ్చినది చూశాడు. 9 ఆయన ముఖం చూశాడు. ఈ రెండు దగ్గర ఎందుకు రాశానంటే వస్త్రం వేసుకుని దట్టి కట్టుకుంటారు కాబట్టి ఆ రెండు కలిపి రాశాను అన్నమాట. వస్త్రాన్ని గురించి మాట్లాడుతూ పాదముల మట్టుకు దిగుచున్నది. పాదముల మట్టుకు పాదముల బట్టి అంటే పొడవుగా. యెషయా గ్రంథంలో అయితే ఆయన పరలోకంలో ఉంటే ఆయన వస్త్రం దేవాలయంలో కనపడింది అట్టండి. రొమ్మున బంగారు దట్టి. ఓకే, అప్పుడు ఈ రెండు కలిపితే ఎలా కనపడుతున్నారండి ఆయన? ఎవరండి ఆయన? అమ్మా రాజు. ఇంకో మాట చెప్పాలంటే యాజకుడు అంగి వేసుకుని దట్టి కట్టుకుంటాడు. ఓకే, యాజక వస్త్రాలు. ఇక్కడ దేవుడు యేసుప్రభుని యాజక వస్త్రాల్లో చూపించడానికి ఇక్కడున్న కష్టాల్లో ఉన్నవారు శ్రమ పడటానికి ఏంటి సంబంధం? యాజకుడు ఏం చేస్తాడు? విజ్ఞాపన చేస్తాడు. కాబట్టి యేసుక్రీస్తు యాజకుడిగా ఉన్నాడు, మీ కొరకు విజ్ఞాపన చేస్తాడు, మీ పక్షంగా పనిచేస్తాడు అని చెప్పడానికి ఈ దర్శనం దేవుడు చూపించాడు అన్నమాట అండి. యాజకుడు మానవులకు చేస్తాడు, లేక విజ్ఞాపన చేస్తాడు. అప్పుడు రోమియోలు క్రైస్తవుని హింసిస్తున్నారు. అప్పుడు యేసుప్రభు ఏం చేస్తారన్నమాట అండి? దేవునికి విజ్ఞాపన చేస్తారండి. అందుకు దేవుడు యేసుప్రభును ఒక యాజకుడిలాగా యాజక వస్త్రాల్లో దేవుడు చూపించాడనమాట అండి. అలాగండి.
తల వెంట్రుకలు ఎలా ఉన్నాయన్నాడంటే తెల్లని ఉన్నిని పోలి ఉన్నాయి. హిమమంత ధవళముగా ఉండెను. తెల్లని ఉన్నిని పోలి ఉన్నాయి. హిమమంత ధవళముగా ఉండెను. హిమమంత మంచులాగా ధవళము తెల్లగా ఉండెను. హిమమంత ధవళముగా. ఇప్పుడు తెల్లని ఉన్నిని పూలు ఉంది, హిమమంత తెల్లగా ఉంది అంటే ఏమనిపిస్తుందండి? పరిశుద్ధత. ఎప్పటి నుంచో ఉన్నవాడు ముసలోడు అనమాట అండి. ఇప్పుడు తెల్లతల్లి ఎవరికి ఉంటుంది? వయసులో పెద్దోళ్ళకి ఉంటుందండి. ఇప్పుడు ఆదికాండం 7 అధ్యాయాలు దానియేలు కాండం 7 అధ్యాయంలో కూడా మహావృద్ధురగువాని సన్నిధిని అన్నాడండి. మనుషుని కుమారుని పోలినవాడు మహావృద్ధురగువాని సన్నిధి తేబడ్డాడు అన్నాడండి. మహావృద్ధుడు అంటే దేవుడైన యెహోవా, మనుషు కుమారుడు అంటే యేసుప్రభు. యేసుప్రభు దేవుడి దగ్గరికి వెళ్ళాడు అంటానికి మహావృద్ధురగువాని సన్నిధి. దేవుడు వృద్ధుడా అంటే దాని అర్థం ఏంటంటే ఎప్పటి నుంచో ఉన్నవాడని, లేకపోతే ఎప్పుడూ ఉన్నవాడని, ఎల్లప్పుడూ ఉన్నవాడని, నిత్యుడని, అలాగనమాట అండి. ఇది అక్షరార్థంగా యేసుప్రభుకు తెల్ల వెంట్రుకలు ఉంటాయని కాదు. అంటే ఆ తెల్ల వెంట్రుకలు ఎందుకు చూపించాడంటే ఆయన ఎప్పటి నుంచో ఉన్నవాడు అని, లేకపోతే ఎల్లప్పుడూ ఉన్నవాడు. ఎల్లప్పుడూ ఉన్నవాడు. ఆయన నేత్రాలు అగ్ని జ్వాల వలె ఉండెను అన్నాడండి. అగ్ని జ్వాల వలె ఉండెను. కళ్ళు ఎరిపెక్కినాయి అంటాం. ఎప్పుడు ఎరిపెక్కాయండి? కోపం ఉన్నప్పుడు ఎరిపెక్కుతాయి. అగ్ని జ్వాల వలె ఉండెను అంటే ఒక విషయం చూసిన తర్వాత ఆయన 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 తీర్పు తీరుస్తాడు. అవసరమైతే ఉగ్రత చూపిస్తాడు. ఆ విషయంలో కఠినంగా ఉంటాడు. ఇంతకుముందేమో జాలి చూపించడానికి వచ్చాడు. యేసుప్రభు మొదటిసారి వచ్చినప్పుడు, శరీర దగ్గరికి వచ్చినప్పుడు ఎవరి మీద కోప్పడ్డాడటండి. కోప్పట్టం అంటే అంటే నాశనం చేయడం. ఎప్పుడైనా ఎవరి మీద కోప్పడ్డాడండి? తప్పు చూస్తే కోపం వచ్చింది, అది వేరు. ఎవరన్నా నాశనం చేయడానికి కోప్పడ్డాడు ఆయన. కనుకను చూపించడానికి వచ్చాడండి. ఈ యెహోవానే అగ్ని కురిపించేద్దామా అన్నాడండి. లోకసువార్త 9 అధ్యాయంలో సమరయుల మీద అగ్ని కురిపించేద్దామా ఏలియాలాగా అని చెప్పండి. యేసుప్రభు ఏమన్నారండి? మీరు ఇట్టాత్మ కలవారు, మీకు తెలీదు. నేను నశింపజేయటకు రాలేదు, నేను రక్షించడానికి వచ్చాను. కానీ ఇప్పుడు యేసుప్రభు ఒకవేళ రెండో రకం గురించి మాట్లాడలేదు. ఇప్పుడే ఒకవేళ వస్తే ఎందుకు వస్తాడండి? అంటే రోమీలు క్రైస్తవుల్ని హింసిస్తున్న కాలంలో యేసుప్రభు వస్తే ఏం చేస్తాడండి? ఉగ్రత చూపిస్తాడండి. అందుకే మనం 6 అధ్యాయంలో చూస్తామండి. 5 అధ్యాయం చివరి వచనాలు తాళజాలిన వాడెవడు అన్నాడండి. 6 అధ్యాయం చివర భూరాజులు వీళ్ళందరూ అంటున్నారన్నమాట అండి. ఆ సింహాసనాసీనుడైన వారికి గొర్రెపిల్ల యొక్క ఉగ్రతకు తాళజాలిన వాడెవడు అన్నాడండి. అంటే అగ్నిజ్వాల అనే మాట ఎందుకు వాడాడంటే ఆయన ఇప్పుడున్న పరిస్థితిని బట్టి ఉగ్రుడుగా ఉన్నాడు అని చెప్పేసి, ఆయన కోపంగా ఉన్నాడు అని తెలియజేయటానికి.
ఈ కన్నులు సమస్తాన్ని చూడగలవు. సమస్తాన్ని చూడగలడు. ఆయన పాదములు కొలిమిలో పుటం వేయబడి ఉన్న అపరంజిని పోలి ఉన్నాయి. కొలిమిలో పుటము వేయబడిన అపరంజిని పోలి ఉన్నాయి. పుటం వేయబడి మెరయుచున్న. ఓకే, అంటే అంటే అవి బలహీనమైన పాదాలు కాదండి, శక్తిగల పాదాలు, లేకపోతే బలమైన పాదాలు. బలమైన పాదాలు అయితే ఏం చేయగలరండి? అణగదొక్కేయగలరండి. ఎవరిని అడగదొక్కుతాడండి? విశ్వాసాల్ని, హింసిస్తున్న వారిని. అంటే ఇప్పుడు అది అడుగున్నప్పుడు మమ్మల్ని అడగదొక్కేస్తాడేమో అని మనం భయపడక్కర్లేదండి. నేను దీనుణ్ణి, నన్ను నల్లగొట్టాడు. నేను గర్విష్ఠిని, నన్ను నల్లగొడతాడు. నేను యథార్థపరుణ్ణి, నన్ను నల్లగొట్టాడు. నేను మోసగాడిని, నన్ను నల్లగొడతాడు. అలాగనమాట. నేను హింసించబడుతున్నాను, నన్ను నల్లగొట్టాడు. హింసించే వాడిని నల్లగొడతాడు. బలమైన పాదాలు అణగదొక్కగలడు, అణగదొక్కును. మత్తయి సువార్త 21వ అధ్యాయంలో ఈ రాతి మీద పడేవాడు, ఈ రాయి వారి మీద పడితే నలి చేసేస్తుంది అన్నాడండి. నలి చేయగలిగిన వాడు. ఈ మధ్య చాలామంది యేసుప్రభు మీద తిరుగుబాటు చేస్తున్నారండి. దయచేసి ఎవరో పని చేయకండి. అసలు ఆ నామాన్ని ఉచ్చరించడానికే సరిపోను మనం, కానీ యేసుప్రభు మీదే ప్రయోగాలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారండి. దయచేసి ఆ పని చేయకండి. చేతనైతే ఆయనకు లోబడి ఉండండి అంతే. ప్రతి వాని మోకాలు ఆయన నామంలో వంగాలి, ప్రతి నోరు ఆయన్ని స్తుతించాలి. పూర్వకాలంలో మొదటి శతాబ్దం నుంచి కూడా యేసుప్రభు మీద విపరీతమైన బోధలు చేయడానికి ట్రై చేశారండి. వారు ఎవరు నిలబడలేదండి. ఇప్పుడు మళ్ళీ కొంచెం తయారవుతున్నారండి. జాగ్రత్త అండి, మీరు చేయొద్దు. అలా చేసేవారి ఊరిలో పడొద్దు. జాగ్రత్తగా ఉండండి. యేసుప్రభు అంటే సామాన్యుడు కాడండి. దేవుని చేత మనం ఈ పుస్తకం చదివినప్పుడు చూద్దామండి, యేసుప్రభుని చూద్దామండి. మనం ఎంతవరకు మత్తయి 4 సువార్తల్లోనే యేసుప్రభుని చూసామండి. ప్రకటన గ్రంథంలో యేసుప్రభుని చూడలేదండి. ప్రకటనలో యేసుప్రభుని చూద్దామండి. ఆయన డిఫరెంట్గా ఉంటాడండి. ఇప్పుడు ప్రకటనలో ఆయన నలిచేస్తాడండి. నీకు చేతనైతే ఆయన ప్రేమించు. ఎంత ప్రేమించాలి యేసుప్రభుని? ఆయన మనల్ని ఎంత ప్రేమించాడండి? ఆయన ప్రాణం కంటే ఎక్కువ మనల్ని ప్రేమించాడండి.
మనమైనా అంత ప్రేమించాలండి. అంత ప్రేమిస్తున్నామండి. ఆయన ప్రేమించకపోతే ఏదో అవుతారటండి. ఏమవుతారటండి? చదవండి, వచ్చిన చదవండి. ఎవరు తొందర తీస్తాడు చదవండి గట్టిగా. ఉమ్. వచ్చిన చెప్పండి అప్పుడు. ఏదండి? కొరింథీ పత్రిక ఓకే. ఆయన కంఠస్వరం పూర్వం అయితే జాలిగా మాట్లాడాడండి. దీనస్వరం, అమ్మా బాగున్నారా, పేతురు చేసావా అంటాడండి. అమ్మా నిన్నెవరూ కొట్టలేదా, దీనస్వరం. ఇప్పుడు ఆ దీనస్వరం ఉండదండి. ఆయన కంఠస్వరం విస్తార జల జల ప్రవాహ ధ్వని వలె ఉండెను. విస్తార జల ప్రవాహ ధ్వని వలె ఉండెను. అంటే ఒకవేళ ఇక్కడ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళితే ఎలాగుంటుందండి శబ్దం? భయంకరంగా ఉంటుందండి. ఊరు శబ్దం. మన సముద్రం భయంకరంగా ఉంటుందండి శబ్దం. అంటే మాకు తెలియదండి, దూరంగా ఉండే వాళ్ళకి. మీకు తెలుసు, ఈవినింగ్ అయ్యేటడికి ఆ శబ్దం వినపడుతుందండి. పగలంతా వినపడదు, ఎందుకంటే ఈ ఊరు వల్ల. రాత్రి అయ్యేటడికి భయంకరంగా శబ్దం వస్తుందండి, గంభీరంగా ఉంటుందండి. అంటే జలపాతం దగ్గర ఎలాంటి శబ్దం వస్తుందో అలాంటి శబ్దం వినబడిందటండి. గంభీరధ్వని. దేవుని కంఠ స్వరము వలె ఆయన కుడి చేత 7 నక్షత్రాలు పట్టుకున్నాడటండి. ఆయన కుడి చేత్తో 7 నక్షత్రాలు పట్టుకున్నాడటండి. అమ్మ 7 నక్షత్రాలు అంటే ఏంటమ్మా? సంఘపు దూతలు అంటే 7 సంఘాలు. 7 సంఘములు, లేకపోతే 7 సంఘముల దూతలు. ఇప్పుడు మీరు ఎవరని చెప్పండి, ఆయన కుడి చేత్తో 7 నక్షత్రాలు పట్టుకున్నాడంటే దాని అర్థం ఏంటండి? 7 సంఘాలు నా చేతిలో ఉన్నాయి. నేను నా చేత్తో పట్టుకున్నాను, నా చేతిలో ఉన్నాయి. అప్పుడు అది చూసేవాడికి యోహానికి ఏమవుద్దండి? అమ్మాయ అనుకుంటాడు. అంటే వర్రీ అయిపోతున్నాడు ఆయన. నేనుంటే అందరిని ఆదరిందును, సమక్షిందును, నేనేమో ఇక్కడ ఉండిపోయాను, వాళ్ళు ఏమైపోతున్నారు అంటే అప్పుడు యేసుప్రభు ఏమన్నారండి? నా చేతిలో ఉన్నారు. ఒక్కసారి ఆలోచించండి. స్టీల్ ప్లాంట్లో ఉన్న క్రీస్తు సంఘం దేవుని చేతిలో ఉంది అంటే దాని అర్థం ఏంటి చెప్పండి? సురక్షితంగా ఉన్నారండి, దేనికి భయపడక్కర్లేదు అన్నమాట అండి. రత్నకుమార్ యేసుప్రభు చేతిలో ఉన్నాడు అంటే దాని అర్థం ఏంటండి? ఇంకా ఆయన దేనికి భయపడాలండి? నువ్వు నా చేతిలో ఉన్నావయ్యా అంటే ఒక మనిషి ఆ మాట అంటేనే ఎంతో ఆదరణగా ఉంటుందండి మనకి. యేసుప్రభువే ఆ మాట అంటే అలాగంటే సంఘాల గురించి నువ్వు వర్రి అవుతున్నావా? ఇక్కడ చేరిపేసావా? సంఘాల గురించి నువ్వు వర్రి అవుతున్నావా? సంఘాలు నా చేతిలో ఉన్నాయి.
సంఘాలు ప్రభు చేతిలో ఉన్నాయి, ఆయన స్వాధీనంలో ఉన్నాయి. నాకు నాకు ఆనందం కలిగించిన మాట ఏంటంటే, కుడి చెయ్యి అన్నాడండి. ఇప్పుడు నేనున్నాను అనుకోండి, ఎడం చేతి ఏ పని చేయలేనండి. ఏ పని చేసినా సరే కుడి చేత్తోనే. బ్రష్ చేసుకోవడం కూడా ఎడం చేతి చేయలేనండి. ఇస్త్రీ ఎడం చేత్తో చేయలేనండి, కుడి చేత్తోనే చేస్తానండి. అంచేత ఎడం చేత్తో కాదండి, కుడి చేత్తోనండి. ఆయన నోట నుండి వచ్చుతున్నది రెండంచుల వాడి అనే ఖడ్గము, రెండంచుల రెండంచుల వాడి అనే ఖడ్గము. దీని గురించి మాత్రం మనం ఆలోచించక్కర్లేదండి. ఏంటండి అది? వాక్యం అండి. దేవుని వాక్యం. దేవుని యొక్క వాక్యం ఖడ్గం. ఖండించినది, నాశనము చేయునది, లేక రెండు ఖండించినది, లేక తీర్పు తీర్చినది, లేక నాశనం చేయనది. అలా అండి. ఆత్మఖడ్గము అనే పదం వాడాడండి. ఆయన ముఖము. ఎవరో ఒక ఆయన దేవుడి ముఖం చూడాలని కోరుకున్నాడు పాపం. అప్పుడు దేవుడేమన్నారండి? నా ముఖం చూసి ఎవడు బ్రతకడు, నువ్వు చూడలేవు, కాబట్టి నువ్వు కోరావు కాబట్టి నా ముఖం నీకు చూపించను, నా వెనక భాగం చూపిస్తాను. అంటే దేవుడికి ముఖము వెనక భాగం ఉంటాయా అంటే, నా మహిమను పూర్తిగా నీకు చూపించను, నువ్వు చూడగలిగిన అంతవరకు దించి అప్పుడు నేను చూపిస్తాను. అప్పుడు కూడా నువ్వు ఆ బండ సందులో ఉండవు, అది కూడా చూసి నువ్వు చచ్చిపోతావు. కాబట్టి నువ్వు చచ్చిపోకుండా నా చెయ్యి నీకు కాపు పెడతాను, కాపు పెట్టి నేను దాటి వెళ్ళిపోతాను. ఎన్నున్నాయి చూడండి, నువ్వు చూడలేవు. అంచేత బండల మధ్యన ఉండు, నువ్వు చూసి చచ్చిపోతావు. కాబట్టి నా చెయ్యి కాపు పెడతాను, నేను దాటి వెళ్ళిపోతాను. నా ముఖం చూడలేవు అంటే నా మహిమను కంప్లీట్ చూడలేవు, నా వెనక భాగం చూస్తాను. అంటే మహిమను తగ్గించి నీకు చూపిస్తాను, నువ్వు కోరావు కాబట్టి. అంత ఇష్టమండి మోషే అంటే దేవుడికి. నీకు చూపిస్తాను అలాగండి. ఆయన ముఖము అంటే ఎక్కడ కూడా ముఖం అనే పదం వాడలేదండి, ఈ సందర్భంలోనే వాడాడండి. దేవుడు యోహానుకి అంతటి భాగ్యాన్ని ఇచ్చాడండి. మహా తేజస్సుతో ప్రకాశించున్న సూర్యుని వలె ఉంది. అంటే సూర్యుని వల్లే అన్నాడండి. యాక్చువల్గా ఒక సూర్యుడు కాదండి, అంతమంది సూర్యులు ఉన్నా సరే ఆ మహిమకి సరిపోరండి. అది దేవుని యొక్క మహిమ, అది యేసుప్రభు యొక్క మహిమ. ఆయన మహిమ ప్రభావమును సూచించుతున్నది. ఆ యేసుప్రభు యొక్క
ఆ మహిమను చూసిన తర్వాత పౌలు యొక్క కన్నుల ఆ పొరలు కారిపోయినాయండి. ముడతలు అయిపోయి ఉంటాయి అనమాట అండి. ఏం కనపడదండి. ఆ పొరలు రాలిన తర్వాత మళ్ళీ కళ్ళు కనపడ్డాయి. ఇక్కడైతే ఆత్మవశుడుగా ఉన్నప్పుడు చూశాడు కాబట్టి ఆయనకి అలాంటిది సంభవించలేదు. పౌలు చూసిన కాంతి యోహాను కూడా చూశాడు. ఇదంతా పత్రికలా కనబడుతుందా, ప్రవచన భాషలా కనపడుతుందా, ఎలా కనపడుతుందండి? ప్రవచన భాష కాదండి, అలంకారిక భాష. అది అందుకే నేను ఆపేశాను దాన్ని. అలంకారిక భాష. అలా మీరు పక్కనే సాధ్యమైతే అలా చదువుదామండి. అంటే మనకు ఇంకా వరి లేకుండా చదువుదామండి. ఓకే. ఒకవేళ మనమే ఆ స్థానంలో ఉంటే, ఆ మహిమను చూసే స్థానంలో ఉంటే ఏమైపోతామండి? చచ్చిపోయినట్టు పడిపోతామండి, ఉండవండి. ఇప్పుడు యేసుప్రభు ఏది రూపాంతరం చెందినప్పుడు చూసి ఏమైపోయారండి? వాళ్ళు పడిపోయారండి. ఇది చూసి యోహాను కూడా పడిపోయాడండి. అక్కడ 17వ వచనంలో, నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదం వద్ద పడితిని. అప్పుడు ఆయన కుడి చేయి తీసుకుని ఆ కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లే, నేను భయపడొద్దు అన్నారటండి. అంటే ఆదరణ మాట అండి, భయపడొద్దు. చాలాసార్లు కొంచెం శ్రమలో ఉన్నప్పుడు, కృంగిపోతున్నప్పుడు మనం వెళ్ళి ఓ మాట అంటామండి, భయపడొద్దండి, ప్రార్థన చేద్దాం, దేవుడు ఉన్నాడు అంటాం. ఆ భయపడకుండా అనే మాట చిన్న మాట కాదండి, వాళ్ళని లేవనెత్తే మాట అండి, అది విశ్వాసపు మాట అండి, అది ధైర్యం తెచ్చే మాట అండి. భయపడొద్దు అంటే నిన్ను చంపేటకి నన్ను నేను కనుపరుచుకోలేదు, అదే భవిష్యత్తులో జరగబోయేదని తెలియజేయడానికి నన్ను నేను నీకు కనపరుచుకున్నాను. భయపడొద్దు, నిన్ను భయపెట్ట కాదు ఇది, అది ఒరిజినల్. ఇది చూస్తే ఎవరైనా భయపడతారు. నువ్వు భయపడొద్దు, నీకు కాదు ఇది. మరి ఎవరికండి? హింసిస్తున్న వాళ్ళకి. కోడల్ని హింసించే అత్తలందరూ జాగ్రత్తగా ఉండండి, ఇది మీకు వర్తిస్తుంది. జాగ్రత్త. కోడల్ని హింసించే ప్రతి అత్త, ఏమే వలే అంటారు, నీ బాబు సొమ్ము అనుకున్నావు, నీ బాబు వచ్చి చేస్తాడు అనుకుంటే పొద్దున్న లేసి వేయకుండా పనులు అంటారు నుండి, ఆ అత్త అందరికీ జాగ్రత్తగా ఉండండి. వాళ్ళకి సరిపోద్దండి, నిజమండి. భార్యల్ని హింసించే భర్తలు ఉన్నారండి, వాళ్ళకి సరిపోద్దండి. హింసించే వాళ్ళు ఎవరైనా సరేనండి, హింసించే వాళ్ళేమో శ్రమ పెట్టేవాళ్ళేమో శ్రమ పెట్టబడతారు, శ్రమ పడేవాళ్ళేమో ఆదరించబడతారు. ఎక్కడుందండి అది? 2వ తెస్సలోనికయ్య ఓకే, 2వ తెస్సలోనికయ్య 1వ అధ్యాయం. జాగ్రత్త అండి. మనం ఏళకోళం అనుకుంటున్నామండి. మనల్ని నిర్మించడం ఏళకోళం కాదు, మన మీద ఆయన చేసుకున్న సంకల్పం వేళకోళం కాదు. యేసుప్రభు చనిపోయింది వేళకోళం కాదు. ఈరోజు మనం బ్రతకవలసింది వేళకోళం కాదు, కానీ వేళకోళంగా తీసుకుంటున్నాం. జాగ్రత్త, చాలా సీరియస్గా ఉండండి. నవ్వులు కూడా తగ్గించేయండి. ఇక్కడ క్లిప్ అవుట్ వేసుకోండి, సరిపోద్ది. నవ్వులాట్లు ఎక్కువైపోయినాయండి. ఇది హింసించే ప్రతి వాళ్ళకి వర్తిస్తుందండి, నీకు వర్తించదు, నువ్వు భయపడొద్దు అన్నారండి యేసుప్రభు. అన్న తర్వాత, భయపడకన్న తర్వాత ఆయన గురించి చెప్పుకున్నాడు మాట, నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించవాడను, మృతుడైతిని కానీ ఇదిగో యుగములు సజీవుడై ఉన్నాను. ఈ మాట ఎంతమంది ఎవరికి చూసామండి? దేవుడు చూసామండి. అక్కడ మీరు అవసరమైతే 8వ వచనం దగ్గర దేవుడు అని రాసుకోండి. దేవుడు అని ఉంది, దేవుడు నాకు ప్రభువు అనే మాట ఉంది, దేవుడు అని రాసుకోండి. ఇక్కడ యేసు అని రాసుకోండి. అంటే యేసుప్రభుకి ఆ మాట ఏమో 8వ వచనమేమో దేవుడికి వాడారు, 18వ వచనమేమో యేసుప్రభుకి వాడారు.
మనం ఎప్పుడైనా వాక్యం చెప్పేటప్పుడు యేసు ప్రభు ఆ, ఆది అంతం లేనివాడు అని చెప్పేసి అని 8వ వచనం వేయకూడదండి కదా. దేవుడు ఆది అంతం లేనివాడు అని చెప్పేసి అని 18వ వచనం వేయకూడదండి. దేవుడికేమో ఆ వచనం వేయాలి, యేసు ప్రభుకి ఈ వచనం వేయాలండి. మన మన ఆర్టికల్స్లో చాలా ఆర్టికల్స్లో దేవుడి దగ్గర చెప్పి యేసు ప్రభు వచనం వేస్తారండి. నాకు చిన్నప్పటి నుంచి బాధ అండి, నేను ఎవరికి చెప్పలేదు. చాలామంది వేస్తారండి. ఎప్పుడు వేయకండి. దేవుడికే, యేసు ప్రభుకే వేయండి. ఓకే అన్న తర్వాత ఆయనకి ఏమి ఇవ్వబడిందో చెప్పారండి. ఏమి ఇవ్వబడిందటండి ఆయనకి? మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. అంటే యెహోవా దేవుడు మరణం యొక్క తాళపు చెవి యేసు ప్రభు చేతిలో పెట్టారండి. పాతాళ లోక తాళపు చెవి యేసు ప్రభు చేతిలో పెట్టారండి. అప్పుడు అర్థం ఏంటండి? ఏం చేస్తారండి ఆయన? ఎవరిని పాతాళానికి పంపించాలో బంధించాలో వాళ్ళని బంధిస్తాడు, ఎవరిని విడిపించాలో విడిపిస్తాడు, ఎవరు పాతాళానికి వెళ్లకుండా చేయాలో అలా వెళ్లకుండా చేస్తాడండి. అప్పుడు మనమేమైనా ప్రార్థన చేయాలండి, ఆయన నేను నాశనం అయిపోకుండా నన్ను కాపాడు, నా బిడ్డలను కాపాడు. ఈరోజు చాలామంది తల్లిదండ్రులు బిడ్డలు విచ్చలవిడిగా బతుకుతుంటే హ్యాపీగా కడుపు నిండా కూడి తింటున్నారండి. ఎలా తింటున్నారండి? ఆదివారం ఆరాధన వెళ్ళని కొడుకుని గురించి నువ్వు ఆలోచించకుండా నువ్వు కూడేలా తింటున్నావు. బుధవారం క్లాస్కి వెళ్ళని కొడుకుని గురించి ఆలోచించకుండా నువ్వు కూడేలా తింటున్నావు. ఎలా తినబుద్ధి వస్తుంది కూడి నీకు? విశ్వాసంగా బ్రతకని కొడుకుని గురించి నువ్వు ఆలోచించకుండా నువ్వు భోజనాలే చేస్తున్నావు. ప్రార్థనా జీవితంలోని కొడుకుని గురించి ఆలోచించుకుంటూ నువ్వు భోజనాలే చేస్తున్నావు. విచ్చలవిడిగా రోడ్ల మీద రవిడిగా తిరుగుతున్న కొడుకుని గురించి ఆలోచించకుండా నువ్వు భోజనాలే చేస్తున్నావు. ఎంత అన్యాయం చూడండి. కనేసి క్రీస్తునాటి కుమారులుగా పెంచకుండా వాళ్ళు నాశనం అయిపోతుంటే తల్లిదండ్రులు ఎంజాయ్ చేస్తున్నారండి. నీ కొడుకు ఆదివారం ఆరాధనకి వెళ్ళిపోతే నువ్వు భోజనం చేయకు. రేయ్ నువ్వు ప్రార్థనకి వెళ్ళకపోతే నేను కూడి తినరా, ఈవేళ ఆదివారం భోజనం చేయను రానా అను. అప్పుడు అన్నాడికి ఆమెను బుద్ధి వస్తుందేమో. అంత భయంకరంగా ఉందండి లోకం. మళ్ళీ మనం విశ్వాసులం, అది బాబాయ్ మనం క్రీస్తు సంఘ సభ్యులం, మన పిల్లలేమో రోడ్ల మీద రౌడీల్లో తిరుగుతారండి. ఆదివారం ప్రార్థన కూడా లేకుండా ఉంటారండి. గొప్ప గొప్ప మాటలు మాట్లాడతామండి. మన పిల్లలు విశ్వాసంగా బ్రతకరండి. ఎంతకాలం అండి ఇది? అర్థం ఉందండి అసలు అర్థమైందండి ఎవరికన్నా ఈ విషయం? జాగ్రత్త అండి. ముందు మన ఇల్లుని కట్టుకుందాం. ఆయన చేతిలో ఉందట తాళం. నాయనా యేసు ప్రభుతో చెప్పు, మమ్మల్ని నాశనం అయిపోకుండా కాపాడమని చెప్పు అని దేవుడికి ప్రార్థన చేసుకుందామండి. ఆఖరి వచనం అండి 18, 19, 20 వచనం కలిసి ఉన్నాయి. కాగా నీవు చూచిన వాటిని, ఇప్పుడు ఉన్న వాటిని, వీటి వెంట కలుగుబో వాటిని, అనగా నా కుడి చేతిలో నీవు చేసిన 7 నక్షత్రములు కూర్చిన మర్మమును, 7 సువర్ణ దీపస్తంభములను కూర్చిన సంగతి వ్రాయి అన్నాడండి. నా చేతిలో ఉన్న దాని గురించి నువ్వు రాయి, నువ్వు చూసింది రాయి, జరుగుతున్నది రాయి, జరగబోయేది రాయి, నేను చెప్తాను నీకు, నువ్వు రాయి అన్నాడండి. అన్న తర్వాత ఏంటి దీపస్తంభాలు ఏంటి, ఈ నక్షత్రాలు ఏంటి మనకు తెలీదు. అప్పుడు కింద అర్థం చెప్పాడండి. అంటే బైబిల్లో లేదా ప్రకటన గ్రంథంలో ఆయనే చెప్పేసిన అర్థాలు. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. అవి మీరు కింద రాసుకోండి. నేను రాయట్లేదు, టైం అయిపోయింది, నాకు రాయట్లేదు. అక్కడ మీరు ఏం చేస్తారంటే 19, 20 వచనాల దగ్గర ఇలా చేసుకోండి. అంటే దాని అర్థం ఏంటంటే అక్కడ అర్థం చెప్పాడు అని అర్థం. ఇలాంటివి ప్రకటనలో ఎక్కడెక్కడ వచ్చినా అదే గుర్తు వేసుకోండి అక్కడ. ఓకే. 7 నక్షత్రాలు 7 సంఘాలకు దూతలు, లేక 7 సంఘాలు, లేకపోతే 7 సంఘాలు దూతలు. దీపస్తంభాలు
7 సంఘాలు. ఓకే, ఇప్పుడు యేసుప్రభు ఎక్కడ సంచరిస్తున్నారండి? 7 దీప స్తంభముల మధ్య సంచరిస్తున్నారండి. అంటే దాని అర్థం ఏంటండి? ఆ సంఘాల మధ్య, ఆ 7 సంఘాల మధ్యన యేసుప్రభు ఉన్నారండి. ఇప్పుడు యోహానే వర్రి అవుతున్నాడండి. ఏం చేత? తెలియక. ఇప్పుడు అర్థమైందండి, యేసుప్రభు 7 సంఘాల మధ్య ఉన్నాడు కాబట్టి మనం వర్రి అవ్వాల్సిన అవసరం లేదు. అలాగండి. ఓకే, అప్పుడు ఈ ఈ ఈ దర్శనం చూపించి దేవుడు లేకపోతే యేసుప్రభు ఏ ఏ ఆదరణ ఇచ్చాడు? ఆదరణ. నేను మీ మధ్యనున్నాను, మీరు చేతిలో ఉన్నారు. అది ఆదరణ అండి. నేను మీ మధ్యన ఉన్నాను, మీరు నా చేతిలో ఉన్నారు. అది ఆదరణ మాటేనండి. ఆ మాట చిన్న ఆసియాలో ఉన్న సంఘాలకైనా, స్టీల్ ప్లాంట్లో ఉన్న సంఘానికి కూడానా, భూమి మీద ఉన్న క్రీస్తు యొక్క సంఘాలన్నిటికీనండి అంతటి ఆదరణ కలిగించే పుస్తకం అండి ఇది. మనం భయపడిపోయి ఈ పుస్తకానికి దూరంగా ఉన్నామండి. ఇంత ఆదరణకరమైన మాట ఎక్కడ దొరుకుద్దండి మనకి? నన్ను నీ చేతిలో ఉంచుకో ప్రభువా అని ప్రార్థన చేద్దామండి. మీరు మా మధ్య నుండి ప్రభువా అని, లేకపోతే యేసు ప్రభువును మా మధ్య నుంచి తండ్రి అని దేవుని ప్రార్థన చేద్దామండి. అలాగండి. ఇది యేసు ప్రభువుని కూర్చున్న దర్శనం. దేవుని చేత అయితే మధ్యాహ్నం 2 అధ్యాయంలో మొదటి సంఘాన్ని గురించి, ఎఫెసు సంఘాన్ని గురించి చదువుదాం. తర్వాత గంటల్లోనేమో 4 అధ్యాయం చూద్దాం. 4 అధ్యాయం చాలా కీలకమైందండి. అది అంటే ఇప్పుడు సొల్యూషన్ అంతా అక్కడి నుంచి ప్రారంభం అవుతుందండి. ఇప్పుడు 4 అధ్యాయం వరకు సొల్యూషన్ ఏమి లేదండి. 4 అధ్యాయం నుంచి ఈ సమస్యలు ఉన్న వారికి పరిష్కారం ప్రారంభం అవుతుందండి. అంచేత ప్రారంభం ఎలాగుందో చూసేసి వెళ్ళిపోదాం. దేవుని చేత వచ్చే నెల మరి కొన్ని విషయాల్ని ఆలోచిద్దామండి. ఇది ప్రకటన గ్రంథం అండి. అందరికీ వందనాలండి.